ఈసారి బ్రిక్స్ సమ్మిట్ 2026 భారత్లో జరగబోతుంది. అంటే వెస్ట్ దేశాలకు షాక్ మీద షాక్. ఇక డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఎలా అవ్వబోతుంది అంటే చరిత్ర మారిపోతుందండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే మీకు గుర్తుందో లేదో, రష్యాలో బ్రిక్స్ సమ్మిట్ జరిగినప్పుడు బ్రిక్స్ కరెన్సీ అని పుతిన్ గారి చేతిలో ఒక నోటు మీకు గుర్తుందో లేదో. తరువాత మీరు బ్రెజిల్లో జరిగింది ఇదే బ్రిక్స్ సమ్మిట్ జరిగినప్పుడు నెక్స్ట్ టైం భారత్ ఇనిషియేషన్ తీసుకోవాలి అంటే ఏంటి, బ్రిక్స్ గ్రూపులో మీరు ఒక క్రిటికల్ రోల్ని పోషించాలి. అర్థం ఏంటండి, బ్రిక్స్ కొత్త బ్యాంకింగ్ సిస్టమ్, బ్రిక్స్ కరెన్సీ రావాలి, ఇందులో భారత్ ఉండాలి. అంటే ఇన్నేళ్ల పాటు మనము నో అనడంతోనే బ్రిక్స్ కరెన్సీ అనేది ఆగి ఉంది. ఎందుకు? చైనా వాడికి డామినేషన్ ఇవ్వకూడదు. ప్రపంచంలో అమెరికన్ డాలర్, దాని తరువాత చైనా వాడి యువాన్, అంతే కదండి. సో ఎప్పుడైతే బ్రిక్స్ కరెన్సీలో మనము జాయిన్ అవుతామో చైనా వాడిది పై చేయి, నో ఇది జరగకూడదు అని మన ఇన్నేళ్ల పాటు కూడా కామ్గా ఉన్నాం. కానీ పోయిన ఆగస్టు నుంచి వ్యవహారం మొత్తం మారిపోయింది. డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ మీద టారిఫ్ విధిస్తాను, సో ఈ దేశాల అంతు చూస్తాను, ఇలాగా అలాగా మాట్లాడి ఇవాళ కూడా చైనా మీద టారిఫ్ వేసే ధైర్యం లేదు. ఆగస్టు నెల భారత్పై 50% టారిఫ్ వేశాడు. మరి మనం ఊరుకుంటామా? కరెక్ట్గా టైం 2026, మోదీ అంటేనే టైమింగ్. ఇప్పుడు 2026లో జీ జింగ్పింగ్, వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళందరూ భారత్ వస్తారు, బ్రిక్స్ సమ్మిట్కి వస్తారు. మరి ఇక్కడ ఏం జరగబోతుందో చెప్పమంటారా? మీకు బ్రిక్స్ కరెన్సీ అనేది రియాలిటీ అయిపోతుంది, కానీ మన స్టైల్లో. ఇప్పుడు మన స్టైల్ అంటే ఏంటండి? యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఈ నోట్ల కట్టలు, కరెన్సీలు, వీటి డిస్ట్రిబ్యూషన్ ఇదంతా పక్కన పెట్టండి. నాకు గత 25 ఏళ్ల నుంచి ఒక బ్యాంకులో అకౌంట్ ఉందండి. నేను కళ్ళ ముందు చూస్తున్నాను వాళ్ళ ఏటీఎంస్ అంతా అలా మాయమైపోతున్నాయి. ఒకప్పుడు మనం వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకున్న ఏటీఎం ఇప్పుడు అక్కడ లేదు. ఎందుకు? ఎవరు కరెన్సీ వాడడం లేదు, అంతా కూడా డిజిటల్ పేమెంట్స్. యావత్ భారత్ డిజిటల్ ఇండియా అయిపోయింది. అలాంటిది మనకు ఇంత పెద్ద అవకాశం, అమెరికాపై పగ తీర్చుకునే అవకాశం. డొనాల్డ్ ట్రంప్ తన రెడ్ లైన్ని దాటాడు. అంటే అతని లిమిట్స్లో లేకుండా పిచ్చి కూతలు కూసాడు. మరి ఊరుకుంటామా? ఒక మోదీయో పుతినో వీళ్ళే మామూలు నాయకులు కాదండి. ఒక్కసారి టార్గెట్ చేశారు అంటే ఎవడైనా సరే పడిపోవాల్సిందే. అలాంటిది ఇంత పెద్ద అవకాశము, అమెరికాపై ప్రతీకారము తీర్చుకునే ఒక గొప్ప ఆపర్చునిటీ వదులుతామా? కాబట్టి మనం ఏమంటున్నాము? బ్రిక్స్ డిజిటల్ కరెన్సీ, దీన్నే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ అంటారు. ఇవాళ అమెరికాలో ఏం జరుగుతుందండి? సొంత దేశమే అమెరికన్ డాలర్ని డంప్ చేయాలని చూస్తున్నారు. అంటే ఏమిటి పేరు? స్టేబుల్ కాయిన్. స్టేబుల్ కాయిన్ వాసిస్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్. ఇదే భవిష్యత్ అండి. ఫ్యూచర్లో ఎవరైనా చదువుకునే యువకులు చూస్తూ ఉంటే రేపు మీరు దీన్నే చూస్తారు. ఇప్పుడు ఈ ప్రపంచము ఎలా ఉందో అలా ఉండదు, మీకు టోటల్గా డిజిటలైజ్ అయిపోయి ఉంటుంది. మనము డిజిటల్ టెక్నాలజీలో, సాఫ్ట్వేర్ రంగములో నిష్ణాతులం, మనకు ఎవడు పోటీ లేడు. అలాంటిది 2026లో భారత్లో మనము మాట్లాడుతున్న బ్రిక్స్ కరెన్సీ అన్నాము అనుకోండి, ఏం చేస్తామండి? మనం టోటల్గా డిజిటల్లో ప్రజెంట్ చేస్తాం. అంటే దీనినే మీకు ఆర్బీఐ లింకేజ్ని అంటున్నారు. మీకు ఒక విచిత్రం చెప్పమంటారా? అమెరికా యొక్క రాయబారి సెర్గియో గోర్ అంటారు. నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ఈయనని వెళ్ళి కలుస్తున్నాడు. వీడికి ఏంటండి పని? ఒక దేశం యొక్క అంబాసిడర్ మన ఆర్బీఐ గవర్నర్ని వెళ్ళి కలవడం ఏంటి? ఎందుకు కలిశాడు? సొంత మీ ఫెడరల్ రిజర్వ్ మీదే, ఫెడరల్ రిజర్వ్ చీఫ్ అతని మీదే వీళ్ళు కేసు పెట్టారు. అంటే ఇంతంత పెద్ద బిల్డింగ్లు కట్టి ఇంత ఖర్చు పెట్టిస్తావా? డొనాల్డ్ ట్రంప్ స్వయంగా బిల్డింగ్లోకి వెళ్ళి వాళ్ళ గవర్నర్ని ఇలా ప్రశ్నించాడు. వాళ్ళ రాయబారి మన ఆర్బీఐ గవర్నర్ని కలుస్తున్నాడు. ఎందుకు కలుస్తాడండి? ఫస్ట్ విషయము, యుఎస్ ట్రెజరీ మనం మాట్లాడాం. $50 బిలియన్ అమెరికన్ డాలర్స్ డంప్ చేశాము, బంగారం కొంటున్నాం.
మరి ఈ ఇయర్ ఏం చేయబోతున్నారండి అడగడానికి వెళ్ళుంటాడు. ఏముందయ్యా, ఉన్న 190 బిలియన్ అమెరికన్ డాలర్స్ని కూడా విత్డ్రా చేసేస్తాం, లిక్విడేట్ చేసేస్తాం, మాకు అక్కర్లేదు, మీ అమెరికానే అక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడైనా ఒక ప్రాబ్లం ఉంది, వాళ్ళ అధికారులు వస్తారు, కూర్చుంటారు, నెగోషియేట్ చేస్తారు, మాట్లాడుకొని ఒక సొల్యూషన్ వెతుకుతారు, అంతే కదండి. ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశానైనా చూడండి ఇదే పద్ధతి. కానీ వీడు ఏంటి, ట్రంప్కి వార్త మనము ఇలా చేసాము అన్నవండి బెదిరిస్తాడు, నేను భారత్పై ఇలా టారిఫ్లు విధిస్తాను, ఆ మోదీ అంతు, ఇలాగా ప్రతి ఒక్క దేశం మీద. ఎవడండి వింటాడు? వీళ్ళేమైనా మామూలు వాళ్ళ? నువ్వు ఇలా బెదిరిస్తే వాళ్ళు భయపడిపోతారా? దాంతో ఏం చెయ్యాలో అది చేస్తున్నారు. టోటల్గా మీకు యుఎస్ బాండ్స్ని అంతా కూడా లిక్విడేట్ చేసుకుంటూ పోతున్నాం. ఇదంతా డొనాల్డ్ ట్రంప్ గమనించిన తరువాత దారిలోకి రావాలి. వద్దు, పొరపాటు అయిపోయింది, గొడవలు వద్దు, మనం ఫ్రెండ్లీ కంట్రీస్, మాట్లాడుకుందాము, కొత్త రకమైన ట్రేడ్ అగ్రిమెంట్ వేద్దాము, మీకు ఏం ప్రాబ్లము, సో మా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి, కూర్చొని మాట్లాడతారండి. ఇదే జియో పాలిటిక్స్. మీరు డిస్కస్ చేస్తారు, ప్రతి ఒక్క విషయాన్ని డైలాగులో మీరు సొల్యూషన్ వెతుకుతారు. ఇక్కడ బెదిరింపులేంటి? నువ్వు ఎవడివి? నువ్వు ఇంకొక దేశాన్ని బెదిరించడం ఏమిటి? గ్రీన్లాండ్ దాకా చూస్తున్నాం కదండి. ఎవరైనా ఇతన్ని ప్రశ్నిస్తే వెంటనే టారిఫ్ వార్ అంటాడు, మీ అంతు చూస్తాను, యు ఆర్ డెడ్ ఎకానమీ. ఏది, రష్యా, భారత్ లాంటి దేశాల మీద నువ్వు చెయ్యగలవా? అంత సీన్ నీకుందా? లేదు కదా. అయినా కూడా ఈ ప్రగల్భాలు ఎందుకు? సో ఇప్పుడు ఇవాళ వీళ్ళ రాయబారి వచ్చి మన ఆర్బీఐ గవర్నర్తో కూర్చొని టోటల్గా మీరు యుఎస్ బాండ్స్ నుంచి విత్డ్రా అయిపోతున్నారు, ట్రంప్ తీరు నచ్చలేదు, ఓకే. రెండవది ఏంటండి, బ్రిక్స్ అంటున్నారు. అవునురా, అవును, నువ్వు స్టేబుల్ కాయిన్ అని మాట్లాడుతున్నావు కదా, అమెరికా డాలర్ బేస్డ్ స్టేబుల్ కాయిన్ అంటున్నావు. ఎంతమంది నీ గ్రూప్లో ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ టైమింగ్ అంటాను కదా, యూరోప్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోయిన తరువాతే, ఇప్పుడు అమెరికాతో మీ ట్రేడ్ అన్నారు అనుకోండి, ఒక 120 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఉంటుంది. మీరు ఒక్క యూరోప్ యూనియన్ని తీసుకోండి, 140 బిలియన్ దాటిపోయి ఉంటుంది. సో ఇలా ఎన్ని దేశాలతో మనకి వ్యాపారం, ఇవి ఏవీ తెలియకుండా, మన అసలు సిసలైన పవర్ తెలియకుండా అడ్డదిడ్డంగా మాట్లాడి ఇవాళ బ్రిక్స్ కరెన్సీ దాకా తీసుకొచ్చాడు. ఇది రియాలిటీ అయిపోయింది. కాబట్టి లింక్ అన్నారు అనుకోండి, చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ కూడా తమకు తామే వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళ కరెన్సీలోనే చేసుకుంటారు. అమెరికన్ డాలర్ అనేదే ఉండదు, స్విఫ్ట్ సిస్టమే ఉండదు. సో ఈ పద్ధతిలో చూసినప్పుడు ఎవరు నష్టపోయారు, సో ఎవరు అడ్వాంటేజ్లో ఉన్నారు? కాబట్టి బ్రిక్స్ సమ్మిట్ 2026 అనేది చాలా క్రిటికల్ అండి. ప్రపంచం యొక్క తీరుతెన్నులే మారిపోతాయి. ఇది మనం కళ్ళ ముందు చూస్తాము. మరి ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.